వార్తలు చదువుతోంది రేణుకా బుధారం. ముందుగా చూద్దాం ఈనాటి ముఖ్య అంశాలు. నగర సేవక్ సునీల్ కామాటి వీరి 42వ పుట్టినరోజు సందర్భంగా వివిధ కార్యక్రమాల ఏర్పాటు, రక్తదాన శిబిరం మరియు వృక్షారోపణ కార్యక్రమాల నిర్వహణ. భూ సంపాదన విరోధంలో కర్మాళ తహసీల్ కార్యాలయం ఎదురుగా 30 ధన్గర్ కుటుంబీయుల హంగర్ స్ట్రైక్, వారి హక్కుల కోసం చేసిన డిమాండ్. మరియు గురువారం నాడు పొద్దున వసంత విహార్ పరిసరంలోని స్పర్శ హాస్పిటల్ దగ్గరున్న మురికి నాలాలో ఒక యువకునిది కనిపించిన మృతదేహం, పరిసరంలో ఏర్పడ్డ గందరగోళం. ఇప్పుడు వివరంగా వార్తల్లోకి. నగర సేవక్ సునీల్ కామాటి వీరి పుట్టినరోజు సందర్భంగా బాల్ కారాగృహం ఇక్కడ పిల్లల కోసం తిను పదార్థాల పంపిణీని ఏర్పాటు చేశారు. నగర సేవక్ సునీల్ కామాటి వీరి పుట్టినరోజు సందర్భంగా బేడర్ సమాజం వారి తరపున బాల్ కారాగృహ ఇక్కడ తిను పదార్థాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సోలాపూర్ మహానగర్ పాలిక యొక్క ప్రభాగం నంబర్ 13 యొక్క నగర సేవకులు, ఖడ్డా తాలీం యొక్క సంస్థాపక అధ్యక్షులు, అలాగే యువకుల ప్రేరణా స్థానం సునీల్ కామాటి వీరి పుట్టినరోజు సందర్భంగా బేడర్ సమాజ్ మరియు అమోల్ భోస్లే మిత్ర పరివారం వారి తరపున లష్కర్ భాగ బాల్ కారాగృహ ఇక్కడ తిను పదార్థాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రసంగంలో నగర్ సేవక్ సునీల్ కామాటి, అమోల్ భోస్లే, అనిల్ మస్కే, పరశురామ్ సాతులే, అనిల్ వాల్మీకి, రాజేష్ झंपले, అతుల్ పరదేశీ, ఆకాష్ మిన్గులే, ఆదిత్య లగ్డేవాలే, నితిన్ కుర్లే, జీవన్ వాగ్మోడే, సాగర్ మిన్గులే వీరి ప్రముఖ హాజరు ఉండెను. ప్రముఖుల చేతుల మీదుగా కేంద్రంలోని పిల్లలకు తిను పదార్థాల పంపిణీ చేశారు. సునీల్ బాబు వీరి పుట్టినరోజు సందర్భంగా బేడర్ సమాజం మరియు అమోల్ మిత్ర పరివారం వారి తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు రాజేష్ झंपले వీరు మాట్లాడుతూ తెలిపారు. आज समाजाचे नगरसेवक आज बेडर समाजाचे नगरसेवक सुनील भाऊ कामाटी यांच्या वाढदिवसानिमित्त इमारडोम येथे खाऊ वाटपाचा कार्यक्रम अमोल भोसले आणि अनिल मस्के यांच्याकडून होत आहे. ఈ వేళ బాల వికాస్ కేంద్రంలోని చిన్న పిల్లలు సునీల్ బాబు వీరికి దీర్ఘాయుషు లభించాలి అంటూ శుభాకాంక్షలు తెలిపారు. స్మార్ట్ సిటీ ప్రణాళికలో మోదీ శ్మశాన భూమి ఇక్కడ వికాస పనులను చేపట్టనున్నారు. సోలాపూర్లోని మోదీ ఖానా ఇక్కడి మోదీ శ్మశాన భూమి మరియు ముస్లిం కబ్రస్థాన్ ను త్రంబక్ డెంగళే పాటిల్ వీరు వీక్షించారు. ఈ వేళ ఆ భాగం యొక్క నగర సేవకులు కిషన్ జాధవ్, చేతన్ గాయక్వాడ్ వీరు హాజరయ్యారు. ఇదే సమయంలో నగర సేవకులు కిషన్ జాధవ్ వీరు స్మార్ట్ సిటీ యొక్క సీఈఓ త్రంబక్ పాటిల్ వీరికి అక్కడి శ్మశాన భూమి యొక్క సమస్యలు తెలిపారు. స్మార్ట్ సిటీ యోజన అంతర్గతంగా మొత్తం 14 ప్రస్తావాలు మంజూరు చేసినట్టు నిర్ణయించడం జరిగింది. ఇందులో కొత్త స్ట్రీట్ లైట్, ప్రశస్తమైన ఎంట్రీ గేట్, త్రాగునీటి వ్యవస్థ, వెయిటింగ్ రూమ్, కొత్త రోడ్లు, ఫుట్పాత్, వాల్ కాంపౌండ్ మొదలగు విషయాలు ఈ ప్రస్తావనలో మంజూరీ అయ్యాయి అంటూ స్మార్ట్ సిటీ యొక్క సీఈఓ త్రంబక్ డెంగళే పాటిల్ వీరు మాట్లాడుతూ తెలిపారు. మేము తరచూ వెంబడించి మహానగర పాలిక ఆయుక్తుల వారికి మోదీ శ్మశాన భూమి ఇక్కడి సమస్యల నివేదన అందించి కూడా మహాపాలిక వారు నిర్లక్ష్యం చేస్తుంది. అయితే ఈ రోజు స్మార్ట్ సిటీ యొక్క సీఈఓ త్రంబక్ డెంగళే పాటిల్ వీరు మోదీ శ్మశాన భూమికి భేటీ ఇచ్చి ఆ యొక్క సమస్యలు తెలుసుకొని స్మార్ట్ సిటీ అంతర్గతంగా వికసితం చేస్తామని చెప్పారు. అందువల్ల నేను త్రంబక్ డెంగళే పాటిల్ వీరికి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలుపుతున్నాను అంటూ ఆ భాగం యొక్క నగర సేవకులు కిషన్ జాధవ్ వీరు అన్నారు. यामध्ये बऱ्याचशा ठिकाणी स्ट्रीट लाईट बसवणे, एंट्री गेट असतील ते उघडे आहेत ते बंद करणे, येणाऱ्या नागरिकांना प्यायच्या पाण्याची व्यवस्था करणे, हातपाय धुवायला व्यवस्था करणे, बाथरूमसाठी काही किंवा टॉयलेट अशी व्यवस्था करणे, काही वेटिंग शेड आहेत ती वेटिंग शेडची निर्मिती करणे, आत जायला बऱ्याच ठिकाणी रस्ते किंवा पाथ नाहीत ते डेव्हलप करणे, काही ठिकाणी कंपाऊंड पडले त्याची दुरुस्ती करणे, किंवा जे जुने दहन शेड आहेत बिडाचे ते दुरुस्त करणे, काही ट्यूबवेल घेणे, असे एकूण 14 प्रकारच्या व्यवस्था यामध्ये गृहीत धरलेल्या आहेत. गेली बरीच वर्ष या स्मशानभूमीचा वापर केला जातो. एक विद्युत वाहिनी आपली चालू होती, आता दुसरी विद्युत वाहिनी सुरू झालेली आहे. तर ही विद्युत वाहिनीची निश्चित सुविधा करून जमणार नाही, बाकीच्याही सुविधा द्याव्या लागतील. पत्राद्वारे विनंती केलं होतं की आयुक्त साहेब आपण या ठिकाणी एकदा व्हिजिट द्यावं आणि या ठिकाणी ज्या काही अडीअडचणी आहेत, म्हणजे आत्ताच आपण साहेबांनी सांगितल्याप्रमाणे या ठिकाणी रस्त्याचं अडचण आहे, दिवाबत्तीचं अडचण आहे, बसण्यासाठी सुव्यवस्थित बाकडे नाही आहेत,
बर्निंग शेडची व्यवस्था व्यवस्थित नाही आहे, पिण्याच्या पाण्याची व्यवस्था नाही आहे, त्याच पद्धतीनं स्वच्छता करण्यासाठी पाण्याची व्यवस्था नाही आहे. या सर्व बाबी आज मी आदरणीय ढिंगळे पाटील साहेबांच्या निदर्शनास या बाबी आणून दिल्या आणि निश्चितपणानं हा भाग खरं तर महानगरपालिकेच्या हद्दीमध्ये येतो. मागच्या कालखंडामध्ये माननीय कारंजे साहेबांना देखील या ठिकाणी व्हिजिटसाठी आणलं होतं. त्यांनी देखील अभिवचन दिलं, परंतु महापालिकेत लवकरात लवकर काम मार्गी लागत नाही. ज्या पद्धतीनं स्मार्ट सिटीमध्ये कामाला वेग दिला जातो, आदरणीय ढिंगळे पाटील साहेबांच्या माध्यमातून सोलापूर शहराचं चांगल्या पद्धतीने विकास होत आहे. निश्चितपणानं येणाऱ्या कालखंडामध्ये आज ढिंगळे पाटील साहेबांनी या ठिकाणी सकारात्मक पद्धतीनं सर्व समाज बांधवांशी चर्चा केली आणि या ठिकाणच्या ज्या अडचणी आहेत त्या पाहिलं आणि येणाऱ्या काही दिवसातच निश्चितपणानं ढिंगळे पाटील साहेब या ठिकाणी व्हिजिट केल्या कारणानं हा भाग निश्चित लोकांच्या सोयीने या ठिकाणी स्मशानभूमी होईल असं मला खात्री आहे. శ్రీ కురిన్శెట్టి జ్ఞాతి సంస్థ గురువార్పేట ఇక్కడి నీలకంఠేశ్వర్ దేవాలయం ఈ యొక్క నూతన పదాధికారుల ఎన్నిక చేయడం జరిగింది. శ్రీ కురిన్శెట్టి జ్ఞాతి సంస్థ గురువార్పేట్ నీలకంఠేశ్వర్ దేవాలయ ఇక్కడ శ్రీకృష్ణ జ్ఞాతి సంస్థ యొక్క కార్యకారి బైఠక సమావేశం నెరవేరింది. ఇందులో శ్రీ కురిన్శెట్టి జ్ఞాతి సంస్థ యొక్క రామన్న కన్కి వీరి ఆధ్వర్యంలో ఈ బైఠక సమావేశం జరిపారు. ఇందులో శ్రీ కురిన్శెట్టి జ్ఞాతి సంస్థ యొక్క అధ్యక్ష పదవిపై ప్రభాకర్ గోర్టి వీరిని ఎన్నుకున్నారు. శాలేయ సమితి యొక్క చైర్మన్ సిద్రామ్ తడే, ఉపాధ్యక్ష సిద్రామ్ బండా, సెక్రటరీ శ్రీనివాస్ గడిగి సంచాలక్ ఈ యొక్క పదవులపై ఎన్నిక చేశారు. అలాగే రాజు కాకి, గిరీష్ కామూర్తి, శ్రీనివాస్ జోగి, మోహన్ మాద్గుండి వీరిని కూడా ఏకమత్తంతో ఎన్నిక చేయడం జరిగింది. అలాగే శ్రీ అరవింద్ అడికి వీరికి నీలకంఠేశ్వర్ దేవస్థానం యొక్క వ్యవస్థాపకులుగా నిర్ణయించారు. ఈ ప్రసంగంలో నూతన పదాధికారుల సత్కారం చేయడం జరిగింది. అధ్యక్ష ప్రభాకర్ గొరటి, ఉపాధ్యక్ష సిద్ధరాం బండా, సచివ్ ప్రభాకర్ గణప, ఖజిందార్ శ్రీనివాస్ మైలే, సహ సచివ్ శ్రీనివాస్ గడ్గి, సంస్థ యొక్క సంస్థాపక కార్యదర్శి శివకుమార్ బండా, అలాగే విశ్వస్తులు రామన్న కనికి, వెంకటేష్ తట్టే మరియు సంచాలక్ అడ్వకేట్ సిద్ధేశ్వర్ బుగడే, వెంకటేష్ బుట్ట, శ్రీనివాస్ సాయి, రాజు కాకి, శ్రీనివాస్ జోగి, జనార్దన్ గడ్గి, మోహన్ మాదుగుండి, నర్సమ్మ బసప్ప బండా, బిరాజ్దార్ శ్రీమతి సరస్వతి తిమ్మప్ప, ప్రాథమిక పాఠశాల యొక్క ముఖ్యాధ్యాపకులు శ్రీ బొదురేస్, అలాగే ఆ పాఠశాలలోని క్యాషియర్ నిషా కెంచుగుండి, అలాగే అందరూ పదాధికారులు, సమాజ బాంధవులు పెద్ద సంఖ్యలో ఇక్కడ హాజరైనారు. ఈ కార్యక్రమం యొక్క కృతజ్ఞతలు సంస్థ యొక్క సిద్రామ్ తట్టే వీరు కోరారు. शिक्षण संस्थेच्या तत्परतेच्या माध्यमातून ही संस्था निर्माण झाली. 1980मध्ये आपले समाजचे दानवीर सूर्यप्रकाश विवेक तुमाप यांची ओळख झाली. ते 1980-81मध्ये सोलापूरला आले आणि आपल्या गावामध्ये धार्मिक उत्सवच्या कार्यक्रमात ते प्रतिवर्षी येत होते. त्या माध्यमातून ते येत जात करता आपल्या समाजचे या महाराष्ट्रामध्ये या सोलापूर जिल्ह्यामध्ये इतके मोठे समाज आपले आहे म्हणून काम प्रकारचं त्यांना आनंद होत होते. त्याने म्हटले तुम्ही समाज कार्य करता, एक शिक्षण क्षेत्रामध्ये पण तुम्ही का प्रवेश करू शकता. तुमचं कार्यक्रम मी संपूर्ण विश्वासाने आज आपल्या संस्थेमध्ये शपथ घेतल्याप्रमाणे मी पार पाडील आणि जे काही करायचं आहे ते बोलून न करता करून दाखवतो आणि माझ्या संस्थेचे सर्व विश्वस्त त्यांच्या सहकार्याने मी शक्य जेवढे लवकर आपल्या समाजाच्या विकासाचा प्रयत्न करतो. సోలాపూర్కు చెందిన హుతాత్మ కిషన్ సారడా వీరి విగ్రహం పనులు పూర్తి చేయాలి అంటూ డిమాండ్ చేయడం జరిగింది. భవాన్పేట ఇక్కడి రూపభవాని మందిరం దగ్గరున్న హుతాత్మ కిషన్ సారడా ఈ యొక్క విగ్రహం మంగళవారం నాడు మహానగరపాలిక యొక్క ఇద్దరు సభాగృహ నేతలు వీక్షించారు. భవానీపేట ఇక్కడి రూపభవాని మందిరం యొక్క చౌక్లో ఉన్న కిషన్ సారడా వీరి విగ్రహం యొక్క స్థలంలో ఎన్నో అనైతికమైన పనులు కొనసాగుతూ ఉన్నాయి. గత 8 సంవత్సరాల క్రితం సగానికి నిలిపివేసిన ఈ వాస్తు యొక్క పనులు వెంటనే మొదలు పెట్టాలి అంటూ ఇక్కడ వారు కోరారు. అయితే ఈ యొక్క పనుల కోసం మాజీ పాలక మంత్రి ఎమ్మెల్యే విజయ్ కుమార్ దేశ్ముఖ్ వీరు ఈ వాస్తు కోసం 25 లక్షల రూపాయల వికాస నిధిని కేటాయించి ఇచ్చియుండిరి. అయితే ఆ నిధి అలాగే ఉంది. అయితే ఇప్పుడు ఆ యొక్క నిలిచిపోయిన పనులు చేసే విషయంపై ప్రశాసనం లక్ష్యాన్ని కేంద్రీకరించాలి అంటూ కోరారు. నిధి అలాగే ఉన్న ఈ యొక్క పనులు పూర్తి అయితలేవు అంటూ వారు ప్రశాసనంపై టీకాస్త్రం విడిచారు. ఈ పనులు కనుక వెంటనే జరగకపోతే ఈ ఇద్దరు మాజీ సభాగృహ నేతలు ఆందోళన చేసే పిలుపును కూడా ఇక్కడ ఇచ్చారు. हे स्वच्छता करण्याचं काम सोलापूर महानगरपालिकेचं आहे.
परंतु अनेक वर्षापासून महानगरपालिकेला याला निधी देऊन सुद्धा हे काम होत नव्हतं. आज आम्ही या ठिकाणी JCB स्वतः घेऊन आलेलं आम्ही. का बरं म्हणजे एवढं मोठं स्मारकाचं या ठिकाणी किसनजी सारडा यांचं स्मारक असताना या ठिकाणी कुणाचीही देखरेख नाही. म्हणून मी विनंती करतो, आम्ही आता ठरवलेलं आहे 10 ऑगस्टपर्यंत याची स्वच्छता या ठिकाणी व्हायला पाहिजे. ते नाही झाले तर आम्ही 15 ऑगस्टला एकतर या स्मारकाचं उद्घाटन तर करू, नसेल तर स्वच्छता काय जे काही डागडुजी नाही केलं तर आम्ही ह्या ठिकाणी उपोषण करण्यात. ते हुतात्मा आहेत, त्या हुतात्म्याच्या ठिकाणी जर खरं तर साफसफाई स्वच्छता केलं पाहिजे. आत्ताच आम्हाला आमचे मित्र संजय कोळी यांनी गेल्या 8-10 दिवसापासून याचा पाठपुरावा करायला त्यांनी सांगितले की अण्णा आपण या ठिकाणी आपल्या प्रभागात आहे, या ठिकाणी आपण लक्ष द्यावं. त्याने सांगितल्यामुळं मी या ठिकाणी बघितलो फार मोठ्या प्रमाणात घाणीचे साम्राज्य आहे. आत्ताच आमचे मित्र संजय कोळी सांगितले की अण्णा 15 ऑगस्टपर्यंत या ठिकाणी साफसफाई स्वच्छता वगैरे काही झालं नाही तर आपण त्या स्वातंत्र्य दिना दिवशी या ठिकाणी आपण आंदोलन करायचं, उपोषणाला बसायचं आहे. आम्हाला सर्व अधिकारी आयुक्तांना आणि नगराभियंत्यांना सर्व महापालिकेच्या अधिकाऱ्यांना या आमच्या दोघांच्या वतीनं मी विनंती करतो, आपण 15 ऑगस्टपर्यंत या ठिकाणचं साफसफाई स्वच्छता वगैरे नाही केला तर आम्ही दोघं मिळून या ठिकाणी उपोषण करणार आहे. वार्ताला ब्रेक. रुग्णसेवेचा ध्यास मनात घेऊन सोलापुरात नव्यानेच सुरू झालेले मितांशू हॉस्पिटल. स्त्रीरोग व प्रसूतीशास्त्र, बालरोग, नेत्ररोग, सर्जरी, वंध्यत्व निवारण अशा अनेक विभागांनी तसेच एक्स-रे, सोनोग्राफी आणि इतर अद्ययावत सोयी सुविधांनी सुसज्ज या हॉस्पिटलमध्ये उपलब्ध आहेत सर्व प्रकारच्या नेत्ररोगांवर तसेच लहान मुलांच्या डोळ्यांच्या आजारांवर योग्य निदान आणि अचूक उपचार. जनरल सर्जरी आणि दुर्बिणीद्वारे केल्या जाणाऱ्या शस्त्रक्रिया, गर्भाशयाच्या आजारांवरील इलाज आणि शस्त्रक्रिया, नॉर्मल डिलिव्हरी आणि सिझेरियन ऑपरेशनची सोय, शासन मान्यता प्राप्त गर्भपात केंद्र आणि कुटुंब नियोजन शस्त्रक्रिया, लठ्ठपणा कमी करण्यासाठी विशेष उपचार. सोलापुरातील प्रथितयश डॉक्टर मंजुनाथ आणि डॉक्टर लता पाटील व अनेक तज्ञ डॉक्टरांची सेवा. मितांशू हॉस्पिटल, प्लॉट नंबर 261, पाचशा पेठ, अशोक चौक, स्टेट बँकेच्या मागे, सोलापूर. मोबाईल 93 70 18 15 55. शुभ कार्याची नवी सुरुवात, त्याला हॉटेल सूर्य एक्झिक्युटिव्हची साथ. कोरोनाविषयी सुरक्षिततेचे आणि प्रशासनाचे सर्व नियम पाळून आम्ही सज्ज आहोत. सोलापुरातील प्रथितयश सूर्य एक्झिक्युटिव्ह सोलापूरकरांसाठी घेऊन येत आहे खास वेडिंग पॅकेज फक्त 77,777 रुपयात. या विशेष पॅकेज मध्ये आपल्याला मिळेल AC हॉल, खुर्च्यांसहित बैठक व्यवस्था, वेलकम ड्रिंक, 50 लोकांसाठी नाश्ता व जेवण, जेवणासाठी स्वतंत्र विभाग, लग्न कार्यासाठी लागणारे सर्व साहित्य आणि भटजी, रांगोळी, स्टेज डेकोरेशन आणि बॅनर, वधूवरांसाठी आकर्षक सोफा आणि त्यांच्या मेकअपसह तयार होण्यासाठी 2 स्वतंत्र खोल्या, प्रशस्त पार्किंग उपलब्ध, सर्वांसाठी आकर्षक भेटवस्तू. चला तर मग या कोरोना काळात लग्नाची चिंता सोडा. विशेष वेडिंग पॅकेज अंतर्गत लग्नाची सर्वोत्तम तयारी 3 स्टार हॉटेलमध्ये, तेही माफक दरात. हॉटेल सूर्या एक्झिक्युटिव्ह, मुरारजी पेठ, सोलापूर. संपर्क 0217 272 98 80 आणि 91 75 93 18 88. गुरुमाऊली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम गेल्या 30 वर्षापासून इलेक्ट्रॉनिक क्षेत्राचे अनुभव असलेले पूर्व भागातील गुरुमाऊली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम. आमच्या येथे CCTV सिस्टीम, इंटरकॉम सिस्टीम, इलेक्ट्रॉनिक सिक्युरिटी, अलार्म सिस्टीम, कॉम्प्युटर पेरिफेरल्स, इन्व्हर्टर बॅटरी सिस्टीम, CCTV केबल आणि ॲक्सेसरीज मिळण्याचे सोलापुरातील पूर्व भागातले भव्य वातानुकूलित दालन गुरुमाऊली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम. तसेच सुरक्षिततेसाठी व्हिडिओ डोअर फोन्स, आग विझवण्यासाठी फायर एक्सटिंग्विशर बॉल उपलब्ध. आता पैशांची चिंता नको,
विविध नामांकित कंपन्यांचे वस्तूंच्या खरेदीसाठी बजाज फायनान्सचीही सोय, नोट काउंटिंग मशीन, बिलिंग मशीन, बायोमेट्रिक अटेंडन्स सिस्टीम आता फक्त गुरुमाऊलीमध्येच उपलब्ध. ग्राहकांच्या सेवेसाठी सर्व्हिस सेंटरचीही सोय. आता त्वरा करा, एकदा अवश्य भेट द्या आणि खरेदी करा योग्य दरात. आमचा पत्ता गुरुमाऊली इलेक्ट्रॉनिक्स अँड टेलिकॉम, 1268 दाजीपेठ, श्रीराम मंदिराजवळ, सोलापूर. वेबसाईट www.gurumaulitelecom.com. संपर्क सुनील अडकी, मोबाईल नंबर 9326 1660 68, फोन नंबर 0217 272 60 68. వసంత విహార్ పరిసరంలోని స్పర్శ హాస్పిటల్ దగ్గరున్న మురికి నాలాలో ఒక మృతదేహం కనిపించింది. అందుకని అక్కడ ఎంతో గందరగోళం ఏర్పడింది. గురువారం నాడు పొద్దున సుమారుకు వసంత విహార్ స్పర్శ హాస్పిటల్ ఈ దగ్గర ఆ యొక్క నాలాలో ఒక 35 సంవత్సరాల యువకుని మృతదేహం కనిపించింది. అందువల్ల అక్కడ పరిసరంలో ఒకటి కలవరం ఏర్పడింది. ఈ వివరణ దొరకగానే ఫౌజ్దార్ చౌడీ పోలీస్ కేంద్రం యొక్క పోలీస్ నిరీక్షకులు ప్రవీణ్ పాటిల్ వీరితో పాటు ఇతర అధికారులు అలాగే కర్మచారులు వసంత విహారం ఇక్కడి నాలా దగ్గరికి పరుగులు తీశారు. ఈ మృతదేహం ఈ నాలాలోకి ఎలా వచ్చింది అని అప్పుడు వారు వీక్షించారు. ఈ సమయంలో ఆ యొక్క మృతదేహంపై ఎలాంటి గుర్తులు ఏర్పడలేదు. అందువలన ఆ యొక్క వ్యక్తి నాలా దగ్గర నుండి నడుచుకుంటూ వెళ్లేటప్పుడు అందులో పడ్డాడేమో అని చెప్పడం జరిగింది. అయితే ఈ యువకునిది ఇంకైనా గుర్తు తెలియలేదు. తర్వాత ఈ మృతదేహాన్ని శవ విచ్ఛేదన కోసం సివిల్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది అంటూ ఈ వివరణ పోలీస్ నిరీక్షకులు ప్రవీణ్ పాటిల్ వీరు ఇచ్చారు. ఈ మృతదేహాన్ని చూసేందుకు ఆ యొక్క పరిసరంలోని ప్రజలు నాలా దగ్గర ఎంతో గర్ది పెంచారు. ఈ ఘటన వల్ల అక్కడ ఒకటే గందరగోళం ఏర్పడింది. నగర సేవక్ సునీల్ కామాటి వీరి పుట్టినరోజు సందర్భంగా వృక్షారోపణ మరియు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నగర సేవక్ సునీల్ కామాటి వీరి 42వ పుట్టినరోజు సందర్భంగా ఖడ్డా తాలీం ఇక్కడ గురువారం నాడు రక్తదాన శిబిరం మరియు వృక్షారోపణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సోలాపూర్ మహానగర పాలిక యొక్క ప్రభాగం నంబర్ 13 ఈ యొక్క కర్తవ్య దక్ష నగర సేవక్ మరియు ఖడ్డా తాలీం సంస్థాపకులు యువకుల ప్రేరణా స్థానం సునీల్ కామాటి వీరి పుట్టినరోజు సందర్భంగా ఖడ్డా తాలీం ప్రతిష్టాన్ వారు గురువారం నాడు రక్తదాన శిబిరం యొక్క ఏర్పాటు చేశారు. షహర్ ఉత్తర్ యొక్క ఎమ్మెల్యే తథా మాజీ పాలక మంత్రి విజయ్ కుమార్ దేశ్ముఖ్ వీరి శుభహస్తాలచే దీప ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత వారి చేతుల మీరగానే ఇక్కడ వృక్షారోపణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వేళ సునీల్ కామాటి వీరి పుట్టినరోజు సందర్భంగా वारी एमएलए विजय कुमार देशमुख वीरू शुभाकांक्षलनु अंदिंचारू अलागे वारी कार्याలను పొగిడారు। भारतीय जनता पक्षाचे एक कार्यक्षम नगरसेवक म्हणून ज्यांनी आपली प्रसिद्धी या भागातून गोरगरीब वस्तीतून गेल्या अनेक वर्षापासून काम सामाजिक व राजकीय काम करत असताना नगरसेवक म्हणून एक वेगळी ठसा उमटली आणि हे करत असताना आज त्यांच्या वाढदिवसाच्या निमित्तानं रक्तदान शिबिर ठेवलेलं आहे। आज आपण बघतोय कोरोनामुळे किंवा इतर संकटामुळे रक्ताची फार मोठी आवश्यकता आहे, त्याचा विचार करून आज रक्तदान शिबिर ठेवलेलं आहे। केवळ या वाढदिवसानिमित्त रक्तदान नाही तर अनेक वेळा या भागातून त्यांनी आपल्या सगळ्या कार्यकर्त्या सगळ्या सर्वसामान्य गोरगरीब जनताला अनेक वेळा मदतीचा हात त्यांनी सातत्यानं पुढे करतात आणि त्यांच्या या कामामुळे सगळे लोक त्यांच्यावर एक चांगला नगरसेवक म्हणून इथल्या भागात एक ठसा उमटला आहे। मला असं वाटतं की भारतीय जनता पक्षाचं काम इथं कार्यक्षम करण्यामध्ये त्यांचा फार मोठा हात आहे। ఈ యొక్క రక్తదాన శిబిరానికి మేయర్ శ్రీకాంచన ఎన్ఎం, సభాగృహ నేత శివానంద పాటిల్, నగర్ సేవక్ రవి సింగ్ కయ్యావాలే, భారత్ సింగ్ బడూర్వాలే, అనిల్ కామాటి, సన్మిత్ర డెవలపర్స్ యొక్క గజానన్ కల్శెట్టి, అనికేత్ కల్శెట్టి, రేవంత్ పురాణిక్, రాజు జమాదార్, సంతోష్ అల్ది, రమేష్ విట్కర్, వైభవ్ పరదేశీ, మహేష్ కానోరే, शंकर जेडगे, प्रवीण वाडेकर, हुसेन शेख, अतुल शिंदे, अतिश येळणे, आकाश येळणे, मनीत चव्हाण అలాగే వివిధ క్షేత్రంలోని ప్రముఖులు ఇక్కడ హాజరయ్యారు। కర్మల ఇక్కడి తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా 30 ధన్గర్ కుటుంబాలు వారి యొక్క డిమాండ్ మేరకు హంగర్ స్ట్రైక్ చేశారు। కర్మాళ తాలూకాలోని హిస్రే ఇక్కడి గట్ నంబర్ 203లోని ఇతర హక్కుల్లోని సాద్బారా ఉతారాలోని భూ సంపాదన నమోదు తగ్గించాలి। ఇందుకోసం హిస్రేలోని 30 ధన్గర్ కుటుంబాలు హంగర్ స్ట్రైక్ చేశారు। ఇందులో చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, యువకులు పాల్గొన్నారు। తహసీల్ కార్యాలయం ఎదురుగా
ఈ యొక్క స్ట్రైక్ కు వారు ప్రారంభించారు. ఈ విషయంలోని సంబంధిత అన్ని కాగిత పత్రాలు పూర్తి చేసి కూడా ఏ పనులు జరగలేవు అంటూ ఉపోషణకర్తలు అన్నారు. ఎప్పటి వరకైతే మా డిమాండ్లు పూర్తి కావో అప్పటి వరకు ఈ స్ట్రైక్ మేము కొనసాగిస్తూనే ఉంటాము అంటూ ఈ వేళ వారు చెప్పారు. ఈ ప్రసంగంలో పంచాయత్ సమితి సభాపతి అతుల్ పాటిల్, ఉపసభాపతి దత్తాత్రేయ సరడే, శంభూరాజే జక్, హనుమంత మాండ్రే మొదలగు వారు ఈ యొక్క స్థలానికి భేటీ ఇచ్చారు. ఈ సమయంలో तानाजी भास्कर सातपुते वीरू अधिक विवरण अंदिंचारू. आमची एकच असं निवेदन आहे की 203 नंबर गटातील जे 35 एकर जमीन आहे त्यात 18 एकरला सिलिंग लागलेली आहे. तर ॲक्च्युली ते सिलिंग वगैरे काही त्यांच्याकडून चुकून झालेलं आहे. आम्ही कागदपत्राची पूर्तता बी केलेली आहे. तहसीलदारचा दाखला आहे, प्रांत ऑफिसचा दाखला आहे, त्यानंतर कोळगाव सेना जे परांडा ऑफिस आहे त्याचा पण दाखला आहे. ती जमीन ही आमची हिसरे हद्दीत असताना देखील ती हिवरे हद्दीतली जमीन आमची नसून सुद्धा आमचं तिथं भूसंपादन त्यांनी दाखवलेलं आहे. तर त्यांनी ते कमी करून द्यावे. आम्ही सगळे त्याची कागदपत्राची पूर्तता पण केलेली आहे. ते आमच्यावर मोठा अन्याय केलेला आहे. आम्ही त्याच्यासाठी आमच्या घरदारातील जित्राबसुद्धा विकले गेले, काही जनावरं विकले गेली, मेंढरं विकले गेले, बायांच्या गळ्यातील सोनंसुद्धा आम्ही अक्षरशः घाण ठेवून ते बुडले गेले आमचं. तर थोडं आमच्याकडे सगळ्याच लोकांनी ते इतर धनगर समाजातील असतील किंवा इतर आणखी मोठे अधिकारी असतील कोण त्यांनी आमच्याकडे थोडं लक्ष द्यावे. तसेच आमदार साहेब संजय मामा असतील, माजी आमदार नारायण पाटील असतील, दत्ता मामा भरणे असतील, यांनी थोडी आमची दखल घ्यावी एवढीच विनंती करतो. నగర సేవక్ సునీల్ కామాటి వీరి 42వ పుట్టినరోజు సందర్భంగా వివిధ కార్యక్రమాల ఏర్పాటు, రక్తదాన శిబిరం మరియు వృక్షారోపణ కార్యక్రమాల నిర్వహణ. భూ సంపాదన విరోధంలో కర్మాళ తహసీల్ కార్యాలయం ఎదురుగా 30 ధన్గర్ కుటుంబీయుల హంగర్ స్ట్రైక్, వారి హక్కుల కోసం చేసిన డిమాండ్. మరియు గురువారం నాడు పొద్దున వసంత విహార్ పరిసరంలోని స్పర్శ హాస్పిటల్ దగ్గరున్న మురికి నాలాలో ఒక యువకునిది కనిపించిన మృతదేహం, పరిసరంలో ఏర్పడ్డ గందరగోళం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వరాంజలి తెలుగు ఛానల్.